ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు బగ్గుమంటున్నాయి. 3 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల తీవ్రతపై ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంగా మారింది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే గత 3 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా 45.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా గత 3 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 45కు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్దామంటే కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బయటకు వెళ్ళే వారందరూ కూడా తలపై గుడ్డలు కట్టుకుంటున్నారు. అదేవిధంగా ముఖానికి మాస్కులు వేసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక పెద్ద ఆయన ఉన్నారు, వారిని తెలుసుకున్నారు. సార్, ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? విపరీతమైన ఎండలు ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాడు. పర్టికులర్గా ఏజ్డ్ అయితే బయటకు వెళ్ళని పరిస్థితి. సన్ షోక్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకొరకు వితౌట్ ప్రొడక్షన్ బయటకు వెళ్ళడం కష్టం ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి ఎటువైపు వస్తున్నారు? మీరు కూడా భయంతో ప్రయాణం సాగిస్తున్నారు. ఎట్లా భయం ఉంది? భయమే లేదు. నేను పెన్షనర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆఫీస్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాను. గతంలో చూసిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు చూస్తున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా విపరీతమైన వేడి ఉన్నది, భరించలేని పరిస్థితి లేదు. పర్టికులర్ వృద్ధులైతే బట్ దగడికే వేడి అలలకే పరేషాన్ అవుతున్నారు. ఈ దగడు ఏదైతే దగడే దడ పుట్టిస్తుందని ఇక్కడ ఉన్న పెద్ద అని చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా ఏప్రిల్ మాసంలో ఇలాంటి ఉష్ణోగ్రతలు రికార్డు కాలేదని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఒక నిప్పుల కుంపటి ఏ విధంగా ఉంటుందో అలాంటి స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఉష్ణోగ్రతలు ఒకవైపు మండుతున్న ఎండలు, అదేవిధంగా మరొక వైపు ఏదైతే వేడిగాళ్ళు వీస్తుండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, ఎవరైతే చిన్న వ్యాపారాలు చేస్తారో వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ మాసంలోనే ఈ విధంగా ఎండల తీవ్రత ఉంటే రాబోయే మే మాసంలో ఏ విధంగా ఉంటుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రతలను చూస్తుంటే నిప్పుల వర్షం కురిస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెరిగిన ఎండల తీవ్రత వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొంతమంది వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. అదేవిధంగా వాతావరణ అధికారులు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన కలెక్టర్లు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎండల తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేశారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.